ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు ఏ శ్రీనివాస్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, జోయల్పై దేవుని దీవెనలు, సుభాష్ని మంచి ఆరోగ్యం కొరకు పూజ, దేవరపు సందీప్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మేరీ ఫాతిమా త్రియేక దేవునికి కృతజ్ఞతగా, అంతోని ఫ్రాన్సిస్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మేరీ ఫాతిమా, ఈశ్వర్రావు పావని విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా పూజ, మాదాను డేవిడ్ అనూష వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనల కొరకు, సలిబిండ్ల రాయప్రెడ్డి జయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, సీఎం మెరియన్ పాన్క్రాస్, మిస్టర్ అండ్ మిస్సెస్ లారెన్స్ డయాస్, జాన్ లియోని, మీనాక్షి పిల్లాయ్ ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు మ్యాగీ అండ్ రిచర్డ్ కుటుంబం, క్లెమెంట్ జూడ్ కుటుంబం కృతజ్ఞతగా, ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్. పవన్ వ్రాయబోయే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉత్తీర్ణత, దైవ జ్ఞానం, ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో సీటు వచ్చినట్లుగా, కామినేని శ్రీనివాస్ ఆరోగ్యమేరి 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు, సైరా మార్గరేట్ 12వ మరణ వర్ధంతి సందర్భంగా పూజను సమర్పించేవారు క్రిస్టీనా అంతోని కుటుంబం, గ్రాండ్ అండ్ గ్రేట్ గ్రాండ్స్ చిల్డ్రన్ పూజను సమర్పిస్తున్నారు. టి అరవింద్ దుబాయ్లో రియాద్కి ప్రయాణం చేయుచుండగా మరియ తల్లి సంరక్షణ, ప్రార్థనా సహాయం కొరకు పూజ, విన్సెంట్ కల్పన 18 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా, దైవాశీస్సుల కొరకు మరియు బంధం బలపడినట్లుగా పూజను సమర్పిస్తున్నారు. సలిబిండ్ల ఇన్నారెడ్డి మేరీ సునీతల మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా పూజను సమర్పించేవారు సిస్టర్ ప్రసన్న, శివ మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు మరియు శిరీష మంజులకు మంచి కాలేజీలో సీటు వచ్చినట్లుగా పూజ, పి రాజు రమ్య, సంజయ్ భార్గవ్, శ్రావ్య భావన మంచి ఆరోగ్యం కొరకు, సంజయ్ శ్రావ్య భావన మంచి చదువులు, జ్ఞానం, ఉన్నత స్థాయిలో భగవంతుడు దీవించాలని పూజ, పి సుదర్శన్ రావు మార్తమ్మ సఖ్యత, పి ప్రసాద్ అన్నమ్మ కుటుంబం, పి కాంతరాజ్ రమాదేవి కుటుంబంపై దైవాశీర్వాదముల కొరకు పూజ, పి కాంతరాజ్ రమాదేవి కుటుంబం, పి అంజలియ అనూష కుటుంబం, ఆర్ ఆదిలక్ష్మి మురళి కుటుంబంపై దైవాశీస్సుల కొరకు పూజ, బి రాజకుమార్ రెడ్డి మౌనిక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ, భూలక్ష్మి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు పూజ, సంపూర్ణ స్వస్థత కోసం పూజ, రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు సంపూర్ణ స్వస్థత కొరకు పూజ, తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ, తేజ సకల బంధకాల నుండి సాతాను శక్తుల నుండి విడిపింపబడాలని దైవాశీస్సుల కొరకు మరియు సంపూర్ణ స్వస్థత కొరకు పూజ, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి మంచి ఆరోగ్యం కొరకు పూజ, దివ్యకారణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతములు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ, దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకలైందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మ రక్షింపబడినట్లుగా పూజ, దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు మెండుగా కురినట్లుగా పూజ, ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు, స్వస్థత మహాసభ, ముఖ్యంగా వచ్చే ఆదివారం నుంచి జరగబోయే ప్రారంభమయ్యే మహాసభ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ, లక్ష్మీ రేణుక సకల బంధకాల నుండి విడిపింపబడాలని మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు రక్షణలోనికి వచ్చినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు సమర్పించేవారు ఒక కుటుంబం, తుమ్మా శశిధరపై ఉన్న బంధకాలు, పాపశాపాలు తొలగిపోవాలని దేవుని చిత్తం మాత్రమే ఆ బిడ్డ జీవితంలో నెరవేరినట్లుగా, యూకేలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా సమర్పించేవారు తల్లిదండ్రులు, కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత విశ్రాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు.
ఉత్తరించు దిక్కులైన ఆత్మోన్నత విశ్రాంతి కొరకు సమర్పించేవారు క్యాథరిన్ నెల్సన్ మరియు టీజే రమేష్. సిస్టర్ శాంటా ఆత్మహత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు జోగా శ్రీనివాస్ సోనాలి. రాజేష్కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అప్రూవల్ అవ్వాలని రాజేష్ అనూష యూఎస్ఏలో నూతన గృహ కొనుగోలు విషయంలో దేవుని సహాయం తోడు కొరకు పూజను సమర్పించేవారు బీజీ సుధాకర్ రావు కుటుంబం. ఒక కుటుంబంపై పాపశాపాలు తొలగిపోవాలని, పిల్లలు జీవితంలో స్థిరపడినట్లుగా ఆరోగ్యం, శాంతి, సమాధానం, దైవాశిస్సుల కొరకు పూజ. పవిత్రకు స్కాలర్షిప్, జాబ్ జీవితంలో స్థిరపడినట్లుగా పూజ. బృంద జాబ్ జీవితంలో స్థిరపడినట్లుగా పూజ. నక్కా చేతన్ సుహాస్ అడ్వాన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినందుకు కృతజ్ఞతగా సమర్పించేవారు మోహన్ రావు స్వర్ణలత. సోనీకి జరగబోయే వీసా ఇంటర్వ్యూ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగునట్లుగా, దైవాశిస్సుల కొరకు ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. నేనే సత్యం జీవం మార్గం అనుసరింపుమని పలికెనుగా. నేనే సత్యం జీవం మార్గం అనుసరింపుమని పలికెనుగా. ఏక కుటుంబం ఐక్య సంఘముగా, ఏక కుటుంబం ఐక్య సంఘముగా దేవుని స్తుతించి ఆరాధిత, దేవుని స్తుతించి ఆరాధిత. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఈ పూజ బలిని ముందుకు వచ్చి స్పాన్సర్ చేయన వారు తుమ్మ ఎన్నరెడ్డి. రెండవ మరణవాది సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ పూజ బలిని స్పాన్సర్ చేయవారు తుమ్మ అనిల్, జోసఫ్ రెడ్డి, సంధ్యారాణి, గోపు ఆర్లరెడ్డి, ఫాతిమా రాణి. జోసఫిన్ కాల ఆత్మశాంతి కొరకు, ఆమె ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ పూజ బలిని స్పాన్సర్ చేయనవారు కవిత. బెంగళూరులోని స్మార్ట్ మూవ్స్ అండ్ స్టోరేజ్ కంపెనీ అభివృద్ధి బిజినెస్ మంచిగా కొనసాగించినట్ల ఈ పూజ బలిని స్పాన్సర్ చేయన వారు రవి. ఈ దీనితో కలిసి మనమందరము యేసుక్రీస్తు నామములో వీరి కొరకు ప్రతి విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యావత్ శ్రీ సభ కలిసి మనము కాశ్యపురి రీత్ పునీత రీతు గారి యొక్క పండుగ, ఈ యొక్క స్మరణ దినం కొనియాడుతున్నాం. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, రీతు గారిని గురించి మనకందరికీ తెలుసు. కొన్ని విషయాల గురించి నేను చెప్పడానికి కోరుకున్నాను. ఈ యొక్క పునీతుడు మరి యొక్క పేరు కత్రీనా. ఇదొక మరి యొక్క పేరు అంటే దేవుని యొక్క అనుగ్రహం చెందిన ఒక పునీతురాలు. యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి, దైవభక్తి కలిగి జీవించడానికి ఈ యొక్క పునీతురాలు ఎంతో ఆ కోరికతో
జీవిస్తున్నారని మనం ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని వెంబడించాననే కోరికతో 18 వయసు ఉన్నప్పుడు అగస్టిను సభలకు చేరడానికి వెళ్తుండగా తన తల్లిదండ్రులు బలవంతంగా వారిని పెళ్లి చేయడానికి తీసుకుండిపోయారు. అది దేవుని యొక్క నిశ్చయం. తల్లిదండ్రులకు విధేయ చూపించి తాను ఒక పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత తనకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క భర్త తనని అర్థం చేసుకోకపోయారు. కోపంతో మాట్లాడారు. అదేవిధంగా వారిని ద్వేషించారు. వారు చెప్పిన అనుసరించలేదు. త్రాగడం మొదలుపెట్టారు. చాలా కష్టమైంది. కానీ ఆ దేవుని యొక్క ప్రేమ వలనే ప్రార్థన చేసి 2 మగపిల్లలను దేవుడు వారికి ఇచ్చారు. ఈ రీత గారికి ఇచ్చారు. తర్వాత ఎక్కువ ప్రార్థన చేయడానికి మొదలుపెట్టి నిరాశతో బాధపడుతున్న వారిని ఓదార్పించి తను దేవు అప్పగిపించిన ఆ బాధ్యత నిర్వహించుకొని ప్రార్థన చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆ ప్రార్థన యొక్క ఆ ఫలం ఆ రీత గారు అనుభవించారు. ఏమిటంటే ఆ రీత ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఆ రీతికి ప్రత్యక్షమై ఆ పాత స్వభావం నిండిన భర్తకి ఒక మార్పు జరిగింది. అందువలన ఆ భర్త కూడా యేసుతో కలిసి జీవించడానికి మొదలుపెట్టారు. గుడిలోకి వచ్చి ప్రార్థనలో పాల్గొనడానికి, పూజబలిలో పాల్గొనడానికి సిద్ధం చేశారు. ఈ సమయములో తన యొక్క భర్త దారిలో పోవుచుండగా కొన్ని శత్రువులు వచ్చి వారిని కత్తితో హత్య చేశారు. చాలా దుఃఖకరమైనటువంటి ఒక విషయం. మరి ఎలా జీవించాలి అని వారికి అస్సలు తెలియదు. జీవించడానికి ముందుకు దారి లేదు. తాను ప్రేమిస్తున్న, తాను స్నేహిస్తున్న తన యొక్క భర్త చనిపోయారు. ఒక విధురులాయి మారారు. కానీ ఆ 2 మగపిల్లలు తన నాన్నగారిని చంపిన వారిని తాము చంపుతారు అని భావించి దానిని చంపడానికి పోయినప్పుడు ఆ రీత, పునీతురాలైన ఆ రీత ప్రార్థన చేశారు. ఏమిటంటే ప్రార్థన మీకు తెలుసా? ప్రేమగల తండ్రి, ఓ సర్వేశ్వర, నా బిడ్డలని దీని నుంచి విమోచించండి. మీ యొక్క పాపం చేయకుండా వారిని పరలోక రాజ్యములోకి తీసుకుని వెళ్ళండి అని ప్రార్థన చేయడానికి మొదలుపెట్టారు. అలాగా ఆ ప్రార్థన చేసిన తర్వాత వారిని వెంటనే దేవుడు ఆ 2 బిడ్డల్ని కూడా పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళారు. చివరికి ఈ రీతమ్మ గారు మాత్రం, పునీత రీతమ్మ గారు మాత్రం ప్రార్థన చేసి వారికి చిన్నప్పటి నుండి ఆ కోరిక నిర్వహించడానికి మరి ఒక్కసారి ఆ అగస్తిన్యులో ఉన్నటువంటి, ఆ కాషియా పట్టణంలో ఉన్నటువంటి అగస్తిన్యులో ఆ మఠానికి వెళ్ళి ఒక సిస్టర్ అవడానికి, ఒక కన్యాస్త్రీ అవడానికి కోరుకున్నారు ఈ విధురాలు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కాన్వెంట్లో ఉన్నటువంటి ఆ సిస్టర్స్ పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే మీరు పెళ్లి చేశారు కాబట్టి మీకు అనుమతి లేదు అని చెప్తున్నారు. కానీ రీతమ్మ గారి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఏమిటండి ఆ అద్భుతం అంటే, 3 పునీతులు, యోహాను బాప్తిస్మా, అగస్తిను, అదేవిధంగా నికోలమోస్, ఈ 3 పునీతులు ఈ రీతమ్మని తీసుకుని
ఆ కాశీయ పట్టణంలో ఉన్నటువంటి ఆ కాన్వెంటు గుడిలు ఆ మందసం దగ్గర మోకరింపబడ్డారు. అక్కడే మోకరించుకొని ప్రార్థన చేస్తున్నారు రాత్రి అంతా. పొద్దున లేచి ఈ కన్యాస్త్రీలు తాళం వేసిన ఆ తలుపులు తీసేసి వాళ్ళు చూసినప్పుడు ఈ యొక్క రీతమ్మ అక్కడ మోకరించుకుని ప్రార్థన చేశాను. వాళ్ళకు ఆశ్చర్యం అయిపోయింది. తాళం చేసిన ఈ ఒక గుడిలో ఎలా ఈ రీత ఇక్కడ మోకరించి ప్రార్థన చేసిన వారికి ఇది యొక్క పరలోక పని అని విశ్వసించి వారిని తన యొక్క ఆ సభలోకి స్వీకరించారు. ఇది ఒక అద్భుతం జరిగింది వారి యొక్క జీవితంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తుని సాక్షిలాగా పిలువబడ్డాము మనమందరము. ఈ యొక్క రీతు గారి వలె పునిత రీత గారి వలె మనం కూడా జీవించాలి. ఎంతోమంది ఆ తల్లిదండ్రుల్ని విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎంతోమంది భర్త తాగానికి గురి అవుతున్నారు. వారి యొక్క జీవితములు ఒక ప్రార్థన రూపములో రీత గారి ఉన్నారు. నిరాశ ఉన్న వారికి ఓదార్పు ఇవ్వడానికి పిలువబడిన ఒక రీత గారు ఒక పాలక పునీతురాలు. నిరాశ ఉన్న వాళ్ళకి ప్రియులరా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజబలిలు జరిపోతున్న ఈ సమయములు దేవుని యొక్క ఆ కృప, దేవుని యొక్క అనుగ్రహం మన మీదే ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఆ రీత గారి ప్రార్థన చేయనప్పుడు ఎలా ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించారో అదేవిధంగా నేను ప్రార్థన చేయనప్పుడు కూడా నా యొక్క ప్రార్థన యేసు ప్రభు ఆలకించాలి అని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము కన్నులు మూసుకునే చేతులడ్డు చూడించి ఆ నాథుడైన యేసుక్రీస్తు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. చేసిన ప్రతి యొక్క తప్పులు పాపాలు దేవుని మంచి సన్నిధిలో తీసుకుని వచ్చి ప్రభువా నన్ను మన్నిప్పండి ప్రభువా, మన్నించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పునిత రీతకు శిలువ జ్ఞానమును బలమును ప్రసన్న వదనుడై ప్రసాదించిదివి. ఆమె వలె మేము కూడా మా బాధలను క్రీస్తుతో పాటు భరించి అది నీ పాస్క వరమ రహస్యములలో అధికముగా పాలు పంచుకొన గలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు.
ప్రభువు అనుగ్రహించినచో అని మాత్రమే మీరు పలుకవలెను. మొదటి పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. పునీత యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. సోదరులారా, నేడో రేపో ఏదైనా నగరమునకు పోయేదము, అచట 1 సంవత్సరములో వ్యాపారమున మంచి లాభములు సంపాదించదము అని మీరు పలుకుదరా? అయ్యలారా, నా మాట వినుడు. మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. ఏలైనా మీరు ఈ క్షణము నుండి మరుక్షణములో అదృశ్యమయ్యేడు పొగమంచు వంటి వారు. కనుక ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలుకవలెను. కానీ ఇప్పుడు మీరు పొగరుబూతులై డంబములు పలుకుచున్నారు. అట్లు చేయుట తగదు. మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా హోసానా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచన భాగము 38వ వచనం నుంచి 40వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 9 verses 38 to 40. అంతటా యోహాను యేసుతో బోధకుడా, మనలను అనుసరింపమని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గురించి దుష్ప్రాచారము చెయ్యజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షము ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబడు నీళ్లు ఇచ్చినో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడే
చదివాము. మొదటి గ్రంథములు యాకోబు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తన్ను తాను ప్రశంసిస్తున్నప్పుడు, పొగుడుతున్నప్పుడు, తాను అందరికంటే గొప్పవాడు అలాంటి చింతలు ఉన్నప్పుడు వారిని దాని నుంచి ఒక మంచి సందేశం ఇస్తున్నారు. ప్రియులారా, మీరు మిమ్మల్ని పొగుడుతున్నది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన మంచి మంచి కార్యములు, మీ జీవితములు చూసి దేవునికి కృతజ్ఞత అర్పించాలి. మీ అందరూ కూడా దేవునికి మీ జీవితం అంకితం చేయాలి అని మనము ఈరోజు మొదటి పఠనములు చాలా చక్కగా మనం వింటున్నాము. ప్రేమటువంటి సహోదరి సోదరులారా, ఈరోజు అదేవిధంగా సువార్త పఠనములు మనము చదువుదాం. సువార్తకుడు మార్కు రాసిన ఆ సువార్త, అక్కడ ప్రత్యేక విధంగా ఒక కార్యం జరుగుతుంది. శిష్యులు అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు దయ్యముని పార కొడుతున్నది చూశారు. అది యేసు నామములు, అది యేసుక్రీస్తుని శిష్యులు కాదు, ఆ 12 మందిలో అపొస్తలులు కాదు. ఆ యేసు నామములు సైతాని దయ్యాన్ని పారద్రోసినది. ఈరోజు ప్రత్యేక విధంగా ఆ యొక్క శిష్యులు ఇది చూసి, వారితో అసూయ చూసి తండ్రి దగ్గరికి వచ్చి ఫిర్యాదిస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. ప్రభువా, మీ పేరిట ఒకరు దయ్యమని పారద్రోస్తున్నారు అని చెప్పినప్పుడు వారిని దాని నుంచి ఆపకూడదు అని మళ్ళీ తిరిగి వారికి జవాబిచ్చారు. నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు శిష్యులు, ఇది మంచిది కదా, యేసు పేరిట దయ్యమును కొట్టడం, యేసు అద్భుతం చేయడం అది మంచిది కదా, కానీ ఎందుకు ఆ శిష్యులు యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చి ప్రభువా మీ పేరిట ఒకరు దయ్యమును కొడుతున్నారని చెప్పినది? దానికి కారణం ఉంది. దీనికి అంటే ముందు యేసుక్రీస్తుని యొక్క శిష్యులు దయ్యం పెట్టిన వారిని పారద్రోయడానికి శ్రమించినప్పుడు వారికి సాధ్యం కాలేదు. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నది, ఇటువంటి దయ్యం ప్రార్థన తప్ప మనకు దీనిని పారద్రోయగలరు అని చెప్తున్నారు. ఆ ప్రార్థన వలనే ఆ యేసు పేరిట దయ్యం అనుకుంటున్న వారికి ఒక అసూయ చెంది యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు ఒక సంఘం. ఇప్పుడు సహోదరి సహోదరులారా, చూడండి ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తుని యొక్క 2 శిష్యులు, 2 రకరకాల శిష్యులు ఉన్నాయి. ఒక విభాగం, ఒక సంఘం అంటే యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తుని పలికిన మాటలు అనుసరించి తన జీవితములు మంచి కార్యములు జరగాలి, వెంబడించినప్పుడు అన్ని కార్యములు బాగా యేసుక్రీస్తు మన కొరకు చేస్తారు అని విశ్వసించి వెళుతున్న ఒక శిష్యగణం. ఇంకొక వైపు యేసుక్రీస్తుని పేరు చాలా ప్రశస్తమైనది, అందుకే యేసుక్రీస్తుని పేరిట కొంతమంది కొన్ని మంచి మంచి కార్యములు చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారికి జవాబిస్తున్నారు, వారిని ఆపకూడదు. వాడు నా పేరిట మంచి కార్యములు చేసినది మనకు పక్షమున్న వాళ్ళే. అది మీరు ఆలోచించాలి, ధరించాలి. ఎప్పుడైతే మీరు ఒక్కరినే చూస్తున్నారు యేసు ప్రభు పేరిట మంచి మంచి కార్యములు అద్భుతాలు చేస్తున్నప్పుడు మీరు ఒక్క కార్యం ఆలోచించాలి, అది మంచిది కోసమే చేస్తారు.
ఎందుకంటే వారికి యేసుక్రీస్తుని చాలా తెలుసు కాబట్టి. ప్రియులారా, ఎందుకు యేసు పేరిట ఈ ఒక్కరు దయ్యమును కొట్టారనే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం ఏమిటంటే యేసుక్రీస్తుని ఒక అర్థం ఏమిటంటే రక్షించుట. ప్రభువు రక్షిస్తున్నాడు, ప్రభువు రక్షిస్తున్నాడు, దానికి ఒక అర్థం. అది ఎవరికి తెలియపరిచారు? దేవదూతలు మరియమ్మకు, జోజప్ప గారిను స్వప్నములు వారికి తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రజలందరినీ రక్షిస్తాడు అని చెప్తున్నారు. అందుకే యేసు పేరిట వీరు దయ్యమని కొడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు పేరిట. ప్రియులారా, మనము ఎవరైనా ఈ ముతంగి కేంద్రానికి కొంతమంది ఆ దయ్యం పెట్టిన వారు కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఇంగ్లీష్లో దీన్ని ఎక్సోసిజం అంటారు. ఇంగ్లీష్లో దానికి ఏమంటారు? ఎక్సోసిజం అంటారు. అది ఏమంటే లేదు, యేసు పేరిట మనం ఏం చేయాలి? ఆ దయ్యమును కొట్టాలి. ఎవరైతే యేసు పేరిట దయ్యమును కొడుతున్నారో ఆ దయ్యం అక్కడ నుంచి దానినే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆమేన్. చూడు, ఈరోజు ప్రత్యేక విధంగా మనము వచనం సెలవుస్తుంది మనకు. దాని యొక్క ఆ పవర్ఫుల్ ద నెయిమ్ చాలా ముఖ్యమైనది, శక్తిమైనది. మనం చదువు ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం. అందువలనని దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమున నామమును ఆయనను ప్రసాదించెను. చూడండి, యేసుక్రీస్తు నామములు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే యేసు నామము మొర్రపెట్టి ఆ యేసు నామములు ఆధారపడి జీవిస్తున్నారో వారికి యేసుక్రీస్తు దేవుడు శాంతి సమాధానం ఇస్తున్నారు. సహోదరి సహోదరులారా, అది యేసుక్రీస్తుని యొక్క ఆ నామం ఎవరిచ్చినది? వేరే మనుషులు కాదు ఇచ్చినది, తండ్రి అయిన దేవుడు వారినే లేవనెత్తారు. ఆ యొక్క నామములు అందరికంటే పెద్ద నామం, అందరికంటే పెద్ద పేరు, అది యేసు ప్రభు. మీరు గుర్తు చేయండి, యేసు ప్రభు, యేసుక్రీస్తు, జీసస్ అని పిలువనప్పుడు మీరు గుర్తు చేయలేనండి, అందరినీ రక్షించిన వాడు అని మీరు గుర్తు చేయాలి. యేసుక్రీస్తు మీకు ఈ జీవితములు రక్షణ కావాలంటే యేసుక్రీస్తు నామం జీసస్ జీసస్ అని పిలవండి. పిలుస్తారు, మీ యొక్క ప్రార్థన ఆలకిస్తారు. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయి. ఫాదర్, కొంతమంది నా దగ్గరికి వచ్చి ఫాదర్ నాకు ప్రార్థన చేయడానికి సరిగా రాదు అని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు, ఇంకొక ఒక సంఘానికి చెందిన వారు చెప్తున్నారు, ఫాదర్ గారు నాకు ప్రసంగం చెప్పడానికి అసలు ఇది ప్రార్థన చేయడానికి అసలు తెలియదు. ఇంకొక గ్రూపు చెప్తున్నారు, ఫాదర్ గారు నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు కానీ నా ప్రార్థనలు దేవుడు ఆలగించలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇంక రెండు. మనం నిజంగా చెప్పాలంటే మనం దేనికి ప్రార్థన చేయడం, ఎలా ప్రార్థన చేస్తున్నారు అది ముఖ్యమైనది. ఇక్కడ మనము ప్రార్థన చేయనప్పుడు కేవలము రోసరీ చెప్పడము, అదేవిధంగా కొన్ని ప్రార్థన చేసినప్పుడు అది మామూలుగా మనం అందరూ కలిసి ప్రార్థన చేసినది. కానీ వ్యక్తిపరంగా మీరు యేసునామం పిలిచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రేమనుండి సహోదరులు మీ ప్రార్థనకి జవాబు దేవుడిస్తారు. ఆమేన్. అది మీ జీవితంలో ఉండుకోవాలి. కొన్ని ప్రార్థనలు ఉంటే జీసస్ 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 జీసస్, యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా, అదొక నామం అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్ ప్రైజ్ యూ జీసస్, అలాంటి మీరు ప్రార్థన ప్రియులారా, దానికి ఉన్నటువంటి పవర్, ఒక శక్తి మీ మీదకి ప్రవహిస్తారు, మీ మీదకి వస్తారు. ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి
ఆ నామములు ఉన్నటువంటి శక్తి మీ మీదకి ప్రవహిస్తారు, యేసుక్రీస్తు మీకు ఇస్తారు అనేట. మనము చదువుదాం కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనం. దేవుని సొంత నిర్ణయము అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది అని చెప్తున్నారు. చూడండి, ఆ సంపూర్ణ స్వభావం కలిగి ఉంటున్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు. మనలకు కూడా ఒక శాంతి కలిగిన, ఒక సంపూర్ణ పూర్తీకరించినటువంటి మంచి స్వభావం కావాలంటే మనం ఏం చేయాలి? ఓకే, పూజబలిలో పాల్గొనడం మంచిది, జపమాల చెప్పడం మంచిది, అదేవిధంగా మీరు కుటుంబంలో కలిసి ప్రార్థన ఆరాధనలో పాల్గొనడం మంచిది. దానికంటే ఎక్కువగా మనము వ్యక్తిపరంగా యేసు పేరిట ఒక ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తావా అని ఎవరైనా పలుకుతున్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి, యేసు పేరిట ప్రార్థన చేయాలి. ఈరోజు యేసు పేరిట మీకు శాంతి కలిగిన గాక అని పెడుతున్నప్పుడు పవర్ఫుల్ ఆ జీసస్ పేరిన ఒక శక్తి ఉంటుంది. మీరు విశ్వసించి ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తికి మంచి కార్యములు వారి యొక్క జీవితములు జరుగుతాయి. మీరు చూడండి, ఒకసారి ప్రార్థన చేయి. యేసు నామములు నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు మంచి కార్యములు మీ జీవితములు కలుగునుగాక అని చెప్తున్నప్పుడు ఆ నిమిషానే ఆ వ్యక్తికి తన యొక్క ఆ జీవితములు మంచి మంచి కార్యములు జరుగుతాయి. ఆమేన్. ఈరోజు దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే యేసు ప్రభు క్రీస్తు పేరిట మంచి మంచి కార్యం చేయనప్పుడు మనము కంప్లైంట్ ఇవ్వకూడదు. ఈ శిష్యుల వలె, శిష్యులు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నేను ముందుగానే తెలియపరిచారు. మరి వారికి ఇలాంటి యేసు పేరిట ఆ దెయ్యమును పారద్రేయడానికి సాధించలేదు. అందుకే అసూయతోనే యేసు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసు ఏం చెప్తున్నారు? మీరు వారిని ఆపకూడదు, ఇది వారు కూడా మన పక్షములు ఉన్నవారే అని చెప్పి వారిని ఓదార్పించాలి, వారికి మంచి మంచి కార్యములు చెప్పాలి. మనం కూడా అలాగా ఒక మంచి ఐక్యతతో కలిసి జీవించడానికి యేసుక్రీస్తు ఈరోజు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. సహోదరి సోదరా, ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రయత్నించాలి. దేని కొరకు? యేసు నామము అన్ని నామక కంటే గొప్ప నామం అని మీరు విశ్వసించాలి. ఈ నామము ద్వారా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో వారి జీవితములు యేసుక్రీస్తు తోడుగా నిలబడి వారిని తోడ్పడి సహాయం చేస్తున్నారు అని మనమందరూ ధరించాలి, విశ్వసించాలి. రండి ప్రియులారా, ఈ పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామంతో ప్రార్థన చేసి, యేసు నాకు అన్ని కార్యములు నాకు సాధించగలరు అని విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు అన్ని కార్యము మనకు సాధ్యమే. ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు మనలందరినీ ఆశీర్వదించడానికి పోతున్న ఈ సమయం, మనకందరికీ రక్షణ కావాలా? యేసు వైపు తిరిగి యేసు నామం మొరపెట్టున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మీ దగ్గరికి తిరిగి నీ దగ్గరికి వచ్చి మీకు రక్షణ ఇస్తారు. ప్రభువా అని పిలుస్తున్నప్పుడు ఆ నిమిషంలోనే మీకు రక్షణ పొందగలుగుతారు మీరందరూ. మనమందరూ దాని కొరకు ప్రయత్నించుదాం, ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు మనల్ని సర్వ సమయము ఆశీర్వదించి మన దగ్గరికి రావాలి అని విశ్వసించి ప్రార్థన చేద్దాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించిన గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరము నీయుమా. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి పరము నీయుమా. నిన్ను చేరకవా స్వామి వేచియుండిమి, చేరతీసి చెంద చేర్చి వరము నీయుమా, వరము నీయుమా. అందుకొను మా దేవనాదు దీన కానుకా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచుమా. నీ వైభవమునకు పూజ భావముతో మేము అర్పించమని, మాకు రక్షణదాయముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము నుండి మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగతము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవన సుఖ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాందని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజ పిల్లలు పుట్టించిన ప్రతి ఒక్కరిని కొరకు నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు నిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేశూపి దేవుని కన్నెదలియగ మరియమ్మ మాతతోను, ఆమె భర్త యొక్క పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత అప్పస్తులతోను, పుణ్యత అర్నౌల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దేశీయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవన సగును గాక. ఆమేన్. మధురమైన మాటనిచ్చి నన్ను పోషించు, నీదు మాంసం మాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను పోషించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. గొప్ప దేవా, నీవు మాత్రం నన్ను పిలిచావే. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా. నా ఆత్మలు నా ఆత్మలు. ప్రభు, ఈ లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల గో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తని విధరానుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడులో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ్యబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము వావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే